హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి 30 days 30 వీడియోస్ ఛాలెంజ్లో ఈ రోజు అయితే 4th డే. సో నిన్నటి వరకు వీడియోస్ చాలా బాగా వచ్చినాయి అండ్ మీరు కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దాదాపు 50% మంది మనకైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది నాకు హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు కనిపించేటట్టు అవుతుంది. అలాగే గంట బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో 30 days 30 వీడియోస్ ఛాలెంజ్లో ఈ రోజు అయితే మనం పాడేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో వండర్ఫుల్ వాటర్ ఫాల్స్ అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకెంత ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఫ్రెండ్స్, నేనైతే నా జర్నీని విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో నేను బయలుదేరే టైం ఏమొచ్చి 4 అయ్యింది. సో అలా వచ్చేటప్పటికి చోడవరం నుంచి మనం చూస్తున్నారు కదా, ఇదే చోడవరం జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకొని స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి పాడేరు వెళ్ళాలి అంటే. మధ్యలో రోడ్డు పూర్తిగా ఫాగ్తో కప్పబడి ఉండటం వలన ప్రయాణం చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. నాకైతే ఒక్క నిమిషం నేను మేఘాల్లో తేలుతున్నానా అని అనిపించింది. మధ్యలో చిన్న చిన్న ఆలయాలు దర్శనమిచ్చాయి. ఆ ఫాగ్ మధ్యలో గ్రీనరీలో ఉండే ఆ దేవాలయాలు చూడడానికి నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. ప్రయాణం మొత్తం ఒక స్పిరిచువల్ ప్లస్ న్యాచురల్ వైబ్స్తో నిండిపోయింది. ఇక్కడ మీరు సన్ రైజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పచ్చటి పొలాల మధ్యలోంచి ఆ సూర్యకిరణాలు మన మీద చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. సో మాడుగుల ఘాట్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి మనం రైట్ అయితే తీసుకొని ముందుకైతే వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉన్నది. పాడేరు సిరీస్ లో మొత్తం మీకు 4 వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను. ఇది ప్రతిరోజు డైలీ ఒక్కొక్క చొప్పున మీకు పెడతా ఉంటాను అనమాట. సో పాడేరుకి వెళ్ళాలి అనుకుంటే మాడుగుల నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోయినా కూడా మీకు పాడేరు అయితే వచ్చేస్తుంది. కానీ మనం ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే మనం కాకి అనే విలేజ్ కి అయితే వెళ్ళాలి. సో విలేజ్ ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీకు చూపిస్తా ఉన్నాం, చూడండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే రోడ్స్ అయితే ఎలా ఉన్నాయి. రోడ్లు ప్యాచ్ వర్క్ గా ఉంది. సో అలా నేను నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ నేను వెళ్తున్న ఊరి దగ్గరికి అయితే వచ్చేసాను. మీకు తెలిసిందే కదా, గూగుల్ మ్యాప్ని అస్సలు నమ్మలేమని. అక్కడికి వెళ్ళాక ఏమైందో చూడండి మీరే. మళ్ళీ డౌన్ ఉంటుంది, మళ్ళీ కొంత వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంత అప్పు ఉంటుంది అన్నమాట. ఇద్దరితో లాగదు, సింగిల్గా అయితే లాగేస్తుంది. సో దీనికోసం నేను ఎంత దూరం అయితే వచ్చానో మళ్ళీ దాన్ని డబల్ అయితే నేను తిరుక్కొని వెనక్కి వెళ్ళాను. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు ఇదైతే నచ్చుతుంది. మీరు కూడా ఈ విజువల్స్ చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఈ విలేజ్ ఎక్కడుంది అంటే 12వ మైలు నుంచి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇదే ఆ విలేజ్. లొకేషన్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, చూడండి. లోపలికి వెళ్ళే కొద్దీ ఈ రూట్ అనేది చాలా చిన్నదైపోయిందండి. నా బైక్ అయితే అక్కడే వదిలేసి వచ్చేసాను నేను. సో ఫ్రెండ్స్, నేనైతే కక్కి విలేజ్కి అయితే వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ నుంచి వాక్ అయితే చేస్తున్నాను. బండి అయితే అక్కడ పెట్టేశాను. ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్స్ అయితే ఉంది. సో విలేజ్ అన్నారు కానీ ఇక్కడ ఏం లేదు, మొత్తం అన్ని పొలాలు, చెట్లు, పుట్టలే ఉన్నాయి. సో చూపిస్తాను, చూడండి. నేచర్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు నేచర్ లవర్స్ అయితే సో ఇక్కడికి వచ్చి మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంది రోడ్ అయితే. బైక్స్ గట్టా అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్లు అయితే మీరైతే రావచ్చు. మరి నాలాంటి వాళ్ళు అయితే అక్కడ ఆపేసాను, నాకు భయం వేస్తుంది, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి. కనిపిస్తుంది కదా, మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. అదిగోండి, వాటర్ అయితే అక్కడ ఫ్లో అవుతుంది, చూద్దాం.
ఇప్పటికీ నేను 1.8 కిలోమీటర్స్ వచ్చి నడిచాను పైన పక్కన. రూట్ చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉంటుంది. ఎడ్జ్కి వచ్చేటప్పటికి రూట్ అయితే చాలా చిన్నదైపోయి కొండ కిందకిలా కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. సో ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఎవరు ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అయితే కక్కి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాటర్ ఫాల్స్ అయితే చాలా చిన్నగా ఉంది. అంటే ఇది సీజన్ కాదంట, నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తే ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంటుంది. కానీ వచ్చే రూట్ మాత్రం చాలా చిన్నది ఉంది. అండ్ ప్రస్తుతానికైతే ఈ వాటర్ ఫాల్స్ని క్లోజ్ చేశారు. కానీ నేను అలగోకలాగా వచ్చేసాను లోపలికి. వచ్చే రూట్ మాత్రం చాలా చిరాకు ఉంది అండ్ రాలేం కూడా. లేడీస్తో ఎవరైనా వస్తే మాత్రం రాకండి. ఇంత బ్యూటిఫుల్ విజువల్స్, డ్రోన్ షాట్స్ లేకుండా ఓన్లీ బైక్ మీద వస్తూనే ఇంత సినిమాటిక్ లుక్ని ఇచ్చాయంటే బైక్ మీద స్టంట్ చేయాలనుకున్న వారు జాగ్రత్త, లేకపోతే వాటర్ ఫాల్స్లో కాదు వాట్సాప్ స్టేటస్లో స్టార్ అయిపోతారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియోని. ఈరోజు అయితే ఒక వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. రేపు వేరే వాటర్ ఫాల్స్ తో కనబడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ చాలా మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ బాలు సైనింగ్ ఆఫ్.